పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పంచాయతీ గాంధీభవన్ చేరింది. గాంధీభవన్లో ఆందోళనకు దిగారు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు. డిప్యూటీ సీఎం భట్టి పీసీసీ చీఫ్తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకే గూడెం పార్టీలోకి వచ్చారని ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొని ఇబ్బందులు పడ్డ తమను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం ఏంటని నిలదీశారు కాటా శ్రీనివాస్ గౌడ్. 15 ఏళ్ల సంధి 20 ఏళ్ల సంధి పార్టీని పట్టుకొని ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా మరి 2 సార్లు కూడా పోటీ చేసి మరి 1,00,000 ఓట్లు నా కార్యకర్తలందరూ కూడా మరి నన్ను ఆ విధంగా నా గురించి పోరాడినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు అందరం కూడా జరుగుతున్నటువంటి పటాన్చెరు అన్యాయాన్ని, ఈరోజు ఒక సభ్యత్వం తీసుకోలేని వ్యక్తి, అక్కడ రాజీనామా చేయలేని వ్యక్తి, మరి అందులో గెలిచి ఇళ్ళకి వచ్చినా అంటాడు, జరసేపు రాలేను అంటాడు, ఒకసారి కండవా వేసుకున్నా అని చెప్తాడు, ఒకసారి ఏమో దేవుని కండవా అని చెప్తాడు. మరి ఇలాంటి వ్యక్తి ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలను మొత్తం కూడా అంచివేస్తూ ఉన్నాడు. ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారులను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి వాళ్ళందరి మీద లాఠీ చార్జీలు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ ఈరోజు పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. పోస్టింగ్లు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ కార్యకర్తలందరం కూడా దాదాపుగా 20 ఏళ్ల సంది కూడా పార్టీ ఒడిదొడుగులున్నా, పార్టీ కష్టాలున్నా, మరి ఈరోజు నేను ఒక సర్పంచ్గా 8,000 చిల్లర మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ 1గా గెలిస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే హరీష్ రావు, ఇదే మైపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలకు రమ్మంటే మరి నేను పార్టీ వీడను అని చెప్తే నా పదవి వదులుకున్న తప్ప నేను కాంగ్రెస్ పార్టీని వీడలేదు. ఆడ జెండా మోయడానికి భయపడే రోజులల్లా